ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా, దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, ఎంతో నెమ్మదిని మనం చూడగలుగుతున్నాం. మరి ఈ ఉదయం ప్రాముఖ్యంగా చెప్పాలంటే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈరోజు 25వ రోజు అండి. ప్రత్యేకమైన రీతిలో ఈ 25వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న తన ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? 89వ కీర్తనలో 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, ఈ వాగ్దానము, ఈ మాటలు ప్రభు ఎవరికి చెప్తున్నారు తెలుసా? దావీదు గారికండి. ప్రైజ్ ది లార్డ్. తన వంశానికి ఇస్తున్న అద్భుతకరమైన వాగ్దానము, ఒక చక్కని నిబంధన. అదే రీతిగా ఈ రోజున మనకు కూడా ప్రభు ఇస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తన కృప, అలాగనే తను ఏదైతే ఆ వాగ్దానము చేస్తున్నారో దేవుడు, అది నిరంతరం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారండి. చూడండి, మరొకసారి చదువుదామా? నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉంటుందని, ఆయన చేసిన నిబంధన మరి స్థిరపరచబడుతుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, దేవుడు గొప్పవారు. ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉంటుంది. ఈ రోజున ఆయన కృప నిశ్చయముగా మన పైన మరి ఎల్లప్పుడూ ఆయన కృప మన పైనే కాదు, కానీ మన వంశము, తరతరాల వంశం అనగా మన తరతరాలు పైన అది నిత్యము ఉంటుంది. ప్రభు అదే మాట్లాడుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చేస్తున్న ఆ నిబంధన ఏదైతే ఉందో శాశ్వత కాలము, నిత్యము నిలుస్తుందండి. మనుషులు మారినట్లుగా, మరచిపోయినట్లుగా ప్రభు మరచిపోయే వారు కాదు, లేకపోతే విడిచిపెట్టేవారు కాదు. నీ పరిస్థితి ఏదైనా ప్రభు కృప, ప్రభు ప్రేమ ఎల్లప్పుడూ నీ పైన అలాగనే ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుందని, నీ కుటుంబానికి తోడుగా ఉండబోతుందని. ఇదిగో ఏ పరిస్థితిలో నీవున్నా నిత్యము నా నిబంధన నీకు ఉంటుంది. ఆమేన్. నేను స్థిరపరుస్తాను. అవునండి, ఆయన వాగ్దానము ఎప్పుడు కూడా స్థిరపరచబడుతుంది, కానీ ఎప్పుడు కూడా మరి ఆ వాగ్దానము తొలగిపోదండి. మనుషులు మారినట్లుగా దేవుడు మారే దేవుడు కాదు. నిరంతరము, అది ఏ కాలమైనా, ప్రైజ్ ది లార్డ్, ఏ కాలమైనా, ఏ పరిస్థితి అయినా ప్రభు కృప నిత్యము నిలుస్తుంది. అలాగనే మరి మనకు తోడుగా ఉంటుంది. అలాగనే ఆయన చేసిన నిబంధన నిత్యము నిలుస్తుంది. ఉదయకాల సమయంలో ఇదిగో అధైర్యపడుతున్నావా? ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావా? ఇదిగో బాధపడకు ప్రియ సహోదరి. నీ పరిస్థితి ఏదైనా నీకు తోడుగా ఉండి ఇదిగో ప్రభు నిన్ను నడిపించబోతున్నారు. ఆయన వాగ్దానము నీ ఎడల స్థిరపరచబడబోతుంది. దేవుడు ఖచ్చితంగా మాట ఇస్తే ఆ మాట తప్పని దేవుడిగా ఉన్నారు. దావీదు వంశానికి ఇస్తున్న ఈ వాగ్దానము, ఈ నిబంధన, తన కృప మరి ఏదైతే చాటుతున్నారో, తన ప్రేమ ఏదైతే చాటుతున్నారో, ఇదిగో అదే కృప, అదే తోడు, అదే నిబంధన మనతో కూడా ఉండబోతుంది. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. మరి దేవుని కృపను ప్రతిరోజు అనుభవిద్దాం. మనం ఎన్ని చేసినా ప్రభు కృప లేకపోతే, ప్రభు దయ లేకపోతే మనం ఏ విషయంలో ముందుకు వెళ్ళలేమండి. ప్రభు నిశ్చయముగా చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడుతుండగా ఆయన మాటలు ఇలా బలముగా పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా ఆదరించబడుతున్నామయ్యా. అయా నీ కృప అయా నిత్యము మాకు తోడుగా ఉంటుందని, అయా అది ఏ పరిస్థితిలో అయినా, ఏ సమస్యలో అయినా, ఏ భయంకరమైన పోరాటంలో అయినా అయా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టదని చక్కని నిబంధనతో కూడిన వాగ్దానము చేస్తున్నావయ్యా. అయ్యా ఇదిగోండి మమ్మల్ని ప్రభా, ఇదిగోండి
అందరూ మర్చిపోవచ్చు, కానీ నీవు మర్చిపోయే దేవుడవు కాదు. మా పట్ల మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడు. దావీదు గారికి తన వంశానికి ఇస్తున్న ఈ వాగ్దానం అయ్యా, ఇదిగోండి ఈ నిబంధన మాకు కూడా ఇస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఏ పోరాటంతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా నీ కృప ఒక్కటే మాత్రము అయ్యా మమ్మల్ని తప్పిస్తుంది, విడిపిస్తుంది, బాగు చేస్తుంది, స్థిరపరుస్తుంది. అయ్యా మేము కృప మాకు కావాలి, మా కుటుంబానికి కావాలయ్యా. మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగచేయండి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి ప్రభా. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల బలమైన కృపను అయ్యా ఇదిగోండి మీరు కుమ్మరిస్తూ అయ్యా అద్భుతమైన రీతిలో నడిపించమని, కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి కష్టంలో, నష్టంలో, బాధలో, ఇబ్బందులో, ఇరుకులో ఉన్న వారందరినీ మీరు విడిపించండి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా విజయము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా మా సేవకుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ 25వ రోజున అయ్యా నీ కుమారుడు ప్రార్థన గోపురంలో ఉండి విజ్ఞాపన చేస్తుండగా నీ కుమారుడికి మీరు తోడే ఉండండి. నీ కుమారుడితో మీరు మాట్లాడండి, అద్భుతం జరిగించండి. మీరే సహాయం చేస్తూ బలమైన రీతిలో నడిపించమని, కృప కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి సికింద్రాబాద్ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కూడా చక్కగా మరి సికింద్రాబాద్లో ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ శక్తివంతమైన ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతుండగా తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ ప్రజలందరి కొరకు, ప్రజల క్షేమం కొరకు కన్నీరు కారుస్తుండగా మనమందరం కలుసుకొని ప్రార్థిస్తుండగా ఈ బలమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేయబోతుంది, గొప్ప విడుదల, స్వస్థతనివ్వబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితిలో తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.